హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇదైతే సండే వ్లాగ్ అన్నమాట. సండే అంటే యూజువల్గా నాన్ వెజ్ ఉంటుంది కదా, కానీ ఆ రోజు పౌర్ణమి ఉన్నింది గైస్. అందుకే ఇంకా మా ఇంట్లో నాన్ వెజ్ అయితే లేదు, ఇంకా వెజ్జే చేస్తూ ఉన్నారన్నమాట. ఆ రోజు ఇంకా టిఫిన్ కోసం అయితే మా అమ్మ వాళ్ళు పూరి అండ్ వంకాయ కర్రీ చేయాలి అనేసి అనుకున్నారు. మేమందరూ ఉండేపాటికి కొంచెం లేట్ అయింది టిఫిన్ ప్రిపేర్ చేయడం కూడా. ఇక్కడైతే ఇంకా హడావిడిగా ఫాస్ట్గా చేస్తూ ఉన్నారు. చూసారా, అన్ని కటింగ్ అయితే అయిపోయాయి. ఇంకా మా అన్నయ్య అయితే అలా కూర్చొని టీవీ దగ్గర చూస్తున్నాడు. హాయ్ చెప్పు అంటే బాయ్ అనుకుని చెప్తూ ఉన్నాడు. అంటే లైక్ ఎవరితోనో వీడియో కాల్లో ఉన్నాను అనేసి అనుకున్నాడు. ఇంకా యూట్యూబ్ కోసం వీడియో అని చెప్పేశాను అన్నమాట. ఆ తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ ఇది కుక్కర్లో పెడితే అంత మంచిగా రాదు గైస్, కానీ ఆ రోజు టైం అయిపోయింది, ఇంకా లేట్ అయిపోయింది, అందరూ వస్తారు తినేకి అనేసి ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశారన్నమాట, ఫాస్ట్గా అవ్వాలి అనేసి. చూసారా, ఇంకా ఇక్కడైతే కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా మ్యాక్సిమం ఇది ఫిల్ చేసి ఇంకా చేసేయడమే. యాక్చువల్లీ చపాతీ చేయాలి అనుకున్నారు, ఇంకా ఎందుకో మరి పూరి చేయండి అని మేము చెప్పేపాటికి ఇంకా పూరి చేయడం అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఇంకా మా చెల్లి అయితే ఇక్కడ ఏవో కమ్మలు తీసుకునిందంట, ఇంకా చూపిస్తూ ఉన్నింది. బాగున్నాయి, బాగా అనిపించాయి నాకు కూడా. ఎప్పుడైనా శారీ కట్టుకున్నప్పుడు వేసుకుంటే ఇలాంటి గ్రాండ్ జ్యువెలరీ చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. ఫాస్ట్గా చేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా అందరూ వచ్చేస్తారు కదా టిఫిన్ టయానికి అన్నట్టు. ఇక్కడైతే ఇంకా పుష్ప మూవీ వస్తుంది ఆ రోజు, ఇంకా అదే అయితే ప్లే అవుతూ ఉంది టీవీలో. మా అమ్మ వాళ్ళు అయితే చేయడం స్టార్ట్ చేసేసారు. ఆల్మోస్ట్ ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తే ఇంకా అయిపోయినట్టే. ఒక ఎన్ని విజిల్స్ వేపిస్తారో నాకైతే తెలియదు గైస్ ఈ కర్రీ. ఇంకా అలా కలిపి పెట్టేశారన్నమాట. యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళు మాత్రమే ఉంటే వంటలు చాలా ఫాస్ట్గా అవుతాయంట. మేము ఎవరైనా ఉంటే ఇంకా మాట్లాడుకుంటూ అలా చేయడం కొంచెం లేట్ అవుతుంది అని అనిపిస్తుంది. మాకు కూడా అలానే అనిపిస్తుంది లేండి. ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ పూరీల కోసం ఆ పిండి అంతకుముందే తడిపేశారు. ఇంకా అవన్నీ తీస్తున్నారు. ఇంకా మా పిన్ని అయితే పూరీలు చేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా మా పిన్ని అక్కడ చేస్తూ ఉంటే మా అమ్మ అయితే డీప్ ఫ్రై చేస్తూ ఉన్నారు. ఆ లోపే ఇంకా వంకాయ కర్రీ కూడా అయిపోయింది. చూసారా, ఇక్కడ డీప్ ఫ్రై అయితే చేస్తూ ఉన్నారు. మా పిన్ని అలా తిక్కుతూ ఉంటే మా అమ్మ డీప్ ఫ్రై చేశారన్నమాట. చూసారా, ఇలా అన్నీ చేస్తూ ఉన్నారు. ఈలోపే ఇంకా మా అన్నయ్య వచ్చాడన్నమాట, నాకు ఆకలి అవుతుంది అని. ఇన్స్పెక్షన్కి వచ్చాడు గైస్ అని నేను ఫన్ చేస్తూ ఉంటే ఏదో థింక్ చేస్తూ పూరి ఇలా పొంగకూడదే, డిఫరెంట్గా పొంగాలే అనేసి అంటూ నిన్నాడు. చాలా ఫన్నీగా అనిపించింది గైస్. అందరూ ఇంట్లో ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కదా, కానీ మేమైతే ఒక్కొక్క చోట సెటిల్ అయ్యామన్నమాట. బెంగళూరు ఒకరు, చెన్నై ఒకరు, హైదరాబాద్ ఒకరు, అలా ఇంకా అందరూ కలిసినప్పుడైతే చాలా ఫన్నీగా బాగుంటుంది గైస్. మళ్ళీ అసలు ఇంకా నార్మల్ రొటీన్ లైఫ్కే రావాలనిపించదు, ఫ్యామిలీతోనే అలా ఉండిపోవాలనిపిస్తుంది. కానీ కుదరదు కదా, ఇంకా జాబ్ కోసం అలా వచ్చేయాలి. ఇంకా మా చిన్నాన్న కూడా వచ్చారన్నమాట టిఫిన్ కోసం. ఇంకా ఆయన కూడా పూరి తింటూ ఉన్నారు. యూజువల్గా అయితే మేము అందరూ కలిసే తింటాము, కానీ పూరి, చపాతీ, దోశ లాంటివి అయితే ఒక్కొక్కసారి తినాల్సి వస్తుంది. ఇంకా వేడిగా చేసి ఇస్తూ ఉంటారు. ఇంకా టిఫిన్ సెక్షన్ అయితే అయిపోయింది, అందరూ తినేసాము. ఇంకా మా పెద్దనాన్న అరౌండ్ 11:30 ఆర్ 12 అనుకుంటా వచ్చారు, ఏదో ఒకటి స్నాక్స్ తినాలి అన్నట్టు. ఇంకా పపాయ ఉంటే ఆయనే కోస్తూ ఉన్నారన్నమాట. స్వీట్ కూడా చాలా బాగుంది ఈ పపాయ. ఒకటైతే చాలా మంచిగా ఉన్నింది, ఇంకొకటైతే కొంచెం చప్పగా ఉన్నింది గైస్. ఒకటి బాగుంది. ఇంకా ఆయనైతే కోస్తూ ఉన్నారు. మేము కోస్తాము అన్న కూడా వినరు ఆయన, నేనే కోస్తాను అన్నట్టు ఇంకా ఆయనే కోస్తూ ఉన్నారు. ఇంకా అలా తినేసామన్నమాట ఇది కూడా. ఇంకా తిన్న తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నాము. ఇంకా మా అమ్మ వాళ్ళు కాదులేండి, మేమే బిర్యానీ చేద్దాము, పన్నీర్ బిర్యానీ అనేసి అనుకున్నాము. యాక్చువల్లీ మష్రూమ్ బిర్యానీ చేయాలి అనుకున్నాము, కానీ మష్రూమ్స్ ఎక్కడ దొరకలేదు. బయటకు వెళ్ళి చూస్తే ఇంకా పన్నీర్ ఉన్నింది. ఇంకా పన్నీర్ తీసుకొని వచ్చేసామన్నమాట ఇంటికి. ఆ రోజు మేము బయటకు వెళ్ళింది కూడా అరౌండ్ 12:30 వెళ్ళాము గైస్. 12:30కి వెళ్ళి 1 o'clock అంతా రిటర్న్ అయిపోయాము అన్నీ కొనేసి. లంచ్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది. యూజువల్లీ మా ఇంట్లో 2:30కి అంతా లంచ్కి వచ్చేస్తారు అందరూ. ఇంకా ఆ లోపు చేద్దాము అంటే అవ్వదు కదా, ఇంకా కొంచెం లేట్ అయింది. అరౌండ్ 2:40కి అంతా అయిపోయింది, ఒక 10 minutes లేట్ అంతే. తీసుకొని వచ్చేసి ఇంకా ఫాస్ట్గా అన్ని కటింగ్స్ అయితే చేసేసి ఇక్కడైతే మ్యారినేట్ చేస్తూ ఉన్నాను. మ్యారినేషన్ కూడా ఎక్కువ టైం, ఎక్కువసేపు దాన్ని ఉంచలేదన్నమాట. ఇంకా అలానే ఫ్రై చేసేసాను అన్నమాట. ఈ బిర్యానీ అయితే ఫస్ట్ టైం నేను ట్రై చేయడం. చికెన్ బిర్యానీ అయితే చాలాసార్లు చేశాను, కానీ పన్నీర్ బిర్యానీ చేయడం అయితే ఫస్ట్ టైం. అది ఇంత క్వాంటిటీ ఎలా వస్తుందో అనేసి అనుకున్నాను. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఈ ప్రాసెస్ అయితే నేను యూట్యూబ్లోనే చూసి చేశాను, బట్ కొంచెం అయితే చూశాను. ఇంకా రిమైనింగ్ చికెన్ బిర్యానీ ప్రాసెసే చేసేసాను అన్నమాట. చాలా బాగా కుదిరింది ఫస్ట్ టైం చేసినా కూడా పన్నీరు. మష్రూమ్ బిర్యానీ చేసింటే ఎలా ఉండేదో టేస్ట్ అయితే నాకు తెలియదు, కానీ ఇది పన్నీర్ బిర్యానీ అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ క్యారెట్స్ కట్ చేసిన సగం అయితే మా చెల్లె తినేసింది గైస్. ఇంకా మరీ కట్ చేద్దామంటే ఆలోపే ఇంకా టైం అయిపోయింది కదా అనేసి ఇంకా అలానే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము.
ఈ మసాలా పౌడర్ అంతా మా చెల్లె మిక్సీకి వేసింది. ఇంకా నేనైతే కటింగ్స్ అవి చేశాను. ఇంకో అమ్మాయి కూడా వీడియోస్ తీయడంలో హెల్ప్ చేసిందన్నమాట మా చెల్లి. అలా చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఎలా వస్తుందో అనుకుంటూనే చేశాను కానీ చాలా బాగానే కుదిరింది ఫస్ట్ టైం అయినా కూడా. సో అలా జరుగుతూ ఉన్నిందన్నమాట. యాక్చువల్లీ 2:30కి చేయాలి అనేసి ప్లాన్ ఉన్నింది, కానీ అవుతుందో లేదో అనుకున్నాం, కానీ ఇంకా అయిపోయింది. ఒక 10 మినిట్స్ అటు ఇటు అంతే. ఇంకా ఫుల్ ప్రాసెస్ అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయాను. లైక్ మ్యారినేషన్లో ఏమేమి వేసాను, ఇక్కడ ఏమేమి వేసాను అనేది ఫుల్ అయితే క్యాప్చర్ చేయలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు అయితే అన్నీ మొత్తం ఒక బిర్యానీ వ్లాగే పెడతాను అన్నమాట, ఎలా చేస్తాను నేను అనేసి. ఇప్పుడైతే ప్రజెంట్ క్యాప్చర్ చేయలేదు, ఏదో కొన్ని క్లిప్స్ మాత్రమే క్యాప్చర్ చేసామన్నమాట. ఆ రోజు ఫుల్ లేట్ అయిపోయింది. ఇంకా వీడియో కూడా చేస్తూ ఉంటే ఇంకా లేట్ అయిపోతుంది కదా అన్నట్టు ఇంకా అలా చేసేసామన్నమాట, వీడియో మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయకుండా. ఇక్కడ చూడటానికి చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా, చాలా మంచిగా అవి డీప్ ఫ్రై అయిపోయాయి పన్నీర్ ముక్కలని. రైస్ కూడా కరెక్ట్గానే ఉడికిందన్నమాట. ఇంకా రైస్ అంతా తీసుకొని వచ్చి దాని మీద అయితే వేస్తూ ఉన్నాము. ఈ బిర్యానీ ప్రాసెస్ చేసేటప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు అస్సలు రాలేదు, నువ్వే చేసుకో నీకు నచ్చినట్టు, మరి అందరూ చేస్తే టేస్ట్ సరిగా రాదు అన్నట్టు వాళ్ళు అస్సలు రాలేదు. ఇంకా నేనే చేశాను. కటింగ్కి వాటికి అయితే హెల్ప్ చేశారు, కానీ ఇలా కుకింగ్ టైంలో మాత్రం అస్సలు రాలేదు, నేనే చేశాను మొత్తం. అంటే ఒకరు చేస్తే మంచిగా వస్తుంది అని మా ఫీలింగ్. ఇంకా ఫైనల్లీ రైస్ అయితే వేసేసాను. ఇంకో 10 మినిట్స్ దీన్ని పెట్టేస్తే లైక్ మూత పెట్టేస్తే ఇంకా అయిపోయినట్టే. చాలా మంచిగా కుదిరింది ఆ రోజు. ఇంకా పైన అయితే కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసేసాను. ఆ తర్వాత ఇంకా పాలలో ఫుడ్ కలర్ కలిపి అది కూడా వేసేసాను అన్నమాట. చూసారా ఇలా జరుగుతూ ఉన్నింది. యాక్చువల్లీ ఇలా కుక్ చేసినప్పుడు అయితే ఫన్ మామూలుగా ఉండదు గైస్. ఒకవైపు టైం అయిపోతూ ఉంటుంది, ఇంకోవైపు వీడియోస్ అంటాను. మా అన్నయ్య అయితే వీడియోస్ ఎందుకు ఫస్ట్ కుక్ చేయి అంటూనే ఉన్నాడు, లేట్ అయిపోతుంది అనేసి. నేను లేదు వీడియో కూడా కావాలి అన్నట్టు ఇంకా అలా క్యాప్చర్ చేస్తూ ఉన్నాను అన్నమాట. మా పెద్దనాన్న అయితే ఇలాంటి బిర్యానీస్ ఏమీ తినరు గైస్. ఆయన కోసం అయితే ఇంకా లెమన్ రైస్ చేశారు మా అమ్మ వాళ్ళు. ఇంకా ప్యారలల్గా వాళ్ళైతే అది చేస్తూ ఉన్నారు, నేనైతే ఇది చేసేసాను. చూసారా ఇది ఫుడ్ కలర్ అయితే వేస్తూ ఉన్నాను లాస్ట్లో. అయినో ఫుడ్ కలర్ వేయకూడదు, కానీ ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా గైస్, ఏం కాదు ఒకసారి వేస్తే అన్నట్టు ఇంకా వేసాను అన్నమాట. ఫైనల్లీ ఒక 10 మినిట్స్ పెట్టిన తర్వాత ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. అసలు నిజంగా చాలా బాగా కుదిరిందన్నమాట. చూసారా, చూస్తుంటేనే ఎంత మంచిగా అనిపిస్తుందో కదా. రైస్ మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంది టేస్ట్ కూడా. ఇంకా మొత్తం అందరూ ఒకేసారి కూర్చొని వేడివేడిగా తినేసామన్నమాట, చాలా బాగా కుదిరింది. మా పెద్దనాన్న యాక్చువల్లీ తినరు, ఒకసారి టేస్ట్ చేయనా అని చెప్తే చేశారన్నమాట. ఆయనకు కూడా నచ్చింది. నిజంగా ఎక్కువ మసాలా ఏం లేదు, హోమ్మేడ్ చాలా బాగుండింది. యాక్చువల్లీ బయట తినడం కంటే ఇలా చేసుకొని తినడమే చాలా బెస్ట్ అనిపించింది. ఇంకా మా పెద్దనాన్న కూడా ఎప్పుడైనా కార్తీక మాసం లాంటివి ఉంటే ఇలా చేసుకోవచ్చు కదా అనేసి అంటూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ టైం నుంచి అలానే చేయాలి గైస్, కానీ టైం ఎక్కువ ఉండాలి. ఇంకా అలా లంచ్ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే ఫ్యాక్టరీకి వెళ్ళామన్నమాట, మా పెద్దనాన్న పిలిస్తే. ఇక్కడ మా మగ్గాల్లో వచ్చిన చీర ఎంత బాగుందో, ఈ డిజైన్ అయితే ఫస్ట్ టైం వేశారన్నమాట. చూడడానికని మా పెద్దనాన్న మమ్మల్ని పిలిచాడన్నమాట. చాలా బాగా అనిపించింది ఈ డిజైన్ అయితే. రీసెంట్లీనే నేను ఒక పట్టు చీర తీసుకున్నాను మా ఇంట్లోది. అప్పుడు అనిపించింది లైక్ ఈ డిజైన్ ఉన్నింటే ఇదే తీసుకునేదాన్ని కదా అనేసి. కానీ అప్పటికి నేను తీసుకున్నప్పటికీ ఈ డిజైన్ ఇంకా రాలేదు, సో ఇంకా వేరే తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే నేను రస్క్ అండ్ కాఫీ తింటున్నాను. యూజువల్లీ నేను డైలీ స్నాక్స్ ఏం తిన్నాను, కానీ ఇక్కడ ఎందుకో కొంచెం ఆకలిగా అనిపించింది, ఇంకా తినేసాను అన్నమాట. ఇంకా మా అమ్మ మా పిన్ని ఏదో ఫోన్లో చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అలా వీడియో తీసాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ డే ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి. మార్నింగ్ ఆ రోజు ఈవినింగ్ అయితే మా అమ్మ వాళ్ళు కారం పొడి చేస్తూ ఉన్నారు. అంటే మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు, కానీ మేమైతే కారం పొడి అని అంటారు, చట్నీ పొడి అని కూడా అంటామన్నమాట. ఇంకా ఇక్కడైతే మా పిన్ని శనగిత్తనాలు వేపుతూ ఉన్నారు. మా పెద్దమ్మ అయితే చిన్న శనగిత్తనాలు ఉంటాయి కదా, అవన్నీ సపరేట్ చేస్తూ ఉన్నారు. చూసారా ఈమె ఇది చేస్తుంటే, ఇంకా మా అమ్మ కూడా చిన్న శనగిత్తనాలు పాడైనవి అవన్నీ సపరేట్ చేస్తూ ఉంటే, ఇంకా మా పిన్ని అయితే సపరేట్ చేసిన పెద్దవి ఉంటాయి కదా అవి వేపుతూ ఉన్నారన్నమాట. ఇవన్నీ కారం పొడి చేసి మా పీజీస్కి పంపించడానికి. ఇంకా అలా అది కూడా అయిపోయింది. మ్యాచ్ చూస్తూ డే అయితే ఎండ్ చేసామన్నమాట. అంతే. ఇంకా ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.